నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా భువనేశ్వరి గారు, అలాగే నారా లోకేష్ గారు రేపటి రోజు నుంచి జనంలోకి వెళ్తారని సమాచారం ఉంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగానే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాల పట్ల ప్రజలను చైతన్యపరచడం చాలా ముందుగానే బిగిన్ చేశారు. ఒక రకంగా 2022 ఒంగోలులో జరిగిన మహానాడు వేదిక నుంచే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ శంకరావాన్ని, ఎన్నికల సమర శంకరావాన్ని పూరించినట్టుగానే మనం భావించాలి. వాస్తవంగా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగా ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాలు కొన్నాళ్ల పాటు హానిమూన్ పీరియడ్ అంటారు. ఒక 5-6 నెలల పాటు వాళ్ళ విధానాలు రూపకల్పన చేసుకోవాలి, వాళ్ళు అధికారంలో కుదురుకోవాలి. కాబట్టి వాళ్ళ విధానాలని ప్రజల్లోకి అమలుపరచడానికి కావాల్సిన ఆ ఏర్పాట్లు సంసిద్ధతకి కొంత గడువు ఇచ్చి కొంత రాజకీయంగా సమయం పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019 డిసెంబర్ 17 3 రాజధానుల ప్రకటన చేశారో ఆ రోజు నుంచే ప్రతిపక్షాలు రోడ్డెక్కినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు తెలుగుదేశం, సిపిఐ ఇట్లా వివిధ రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పని ఉద్యమ కార్యాచరణ టేకప్ చేశారు. కానీ ప్రభుత్వానికి అదృష్టవశాత్తు కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చేయగలిగింది ఈ ఉద్యమాలన్నింటినీ. ప్రతిపక్షాల రోజువారీ రాజకీయ కార్యకలాపాలను కూడా బలవంతంగా స్తంభింపజేసింది. అసలు రాజకీయ పక్షాలు వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కూడా లేకుండా అయిపోయింది. 2020, 2021 2 సంవత్సరాల పాటు కోవిడ్ ప్రోటోకాల్స్ పేరిట పోలీసులు రాజకీయ పార్టీలని బలవంతాన నిర్బంధాల్లో పెట్టేశారు. వాళ్ళు 10 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే అవకాశం లేకుండా చేయగలిగారు. 2022 సంవత్సరం వచ్చేప్పటికి పరిస్థితి మారింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఒంగోలులో మహానాడు సంకల్పించుకుందో ఆనాటి నుంచి ప్రభుత్వం కూడా ఇదే నిర్బంధకాండాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది. వాళ్ళేదో సంవత్సరానికి ఒకసారి మహానాడు జరుపుకుంటారు. ఆ మహానాడు ఒక రాజకీయ పార్టీ జరుపుకునే మహానాడిని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం సంకల్పించడం తప్పు కదా. కానీ ప్రభుత్వం ఆ మాత్రపు సహనం లేకుండా మోస్ట్ ఇంటాలరెంట్గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవడానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళొక మినీ స్టేడియం బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్న స్టేడియంని క్యాన్సిల్ చేయించారు. ఆ స్టేడియంకి పరిమితం అన్నట్టయితే మహా అయితే ఒక 20,000 మంది 25,000 మంది వచ్చేవారు. ఎప్పుడైతే ఆ స్టేడియం క్యాన్సిల్ చేశారో వాళ్ళు బయట బహిరంగ సభ పెట్టుకున్నారు పొలాల్లో. అక్కడ మండువారి పొలం అని చెప్పని ఒక గ్రామానికి సంబంధించిన రైతులు ముందుకు వచ్చి మా పొలాల్లో పెట్టుకోండి మీరు అని చెప్పని వాళ్ళకి అనుమతిస్తే బయట పెట్టుకున్నారు. వీళ్ళు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నారు. ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. అక్కడ నుంచి తెలుగుదేశం శ్రేణుల్లో పట్టుదల కసి మొదలైంది. ఇంత నిర్బంధకాండ ఇన్ని సంవత్సరాలుగా భరిస్తున్నాం, సహిస్తున్నాం, ప్రభుత్వం ఇదే నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉంది.